డాన్లీకి డెలివరీ అయ్యి ఇది మూడో రోజు. అయితే డాన్లీ చాలా డల్‌గా ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! డాన్లీ అసల డల్‌గా ఉండదు. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటదని చెప్పి. సో, అదైతే చాలా డల్‌గా ఉంది. ఫుడ్ తీసుకోవట్లేదు మార్నింగ్ నుంచి. అండ్ బాడీ కూడా చాలా హీట్‌గా ఉంది. అయితే నేను డిసైడ్ అయ్యాననమాట ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్దామని చెప్పి. అయితే చూడండి అది వాటి పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నామని చెప్పి అలా తీసుకెళ్ళిపోవడానికి చూస్తుందో, అది పెట్టిన బాక్స్‌లోనే ఉంచుతదంట. బయటికి రానివ్వట్లేదు పిల్లల్ని. అలాగే ఇంకా బలవంతంగా దాన్ని బాక్స్‌లో పెట్టి బంధించి తీసుకెళ్తున్నామనమాట. డాన్లీ చిన్నప్పటి నుంచి చూపించి ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపిద్దామని అనుకున్నాము. సో, ఇంక అక్కడికే తీసుకెళ్ళడం జరిగింది. ఏంటి అసలు ప్రాబ్లమ్ అని చెప్పి పిల్లల్ని పెట్టి మూడో రోజు కదా! ఫీవర్ అయితే 104 ఉంది డాన్లీకి. ఫీవర్ చెక్ చేశారు. సో, ప్రాబ్లమ్ ఏంటంటే దానికి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను డీవార్మింగ్ చేయలేదనమాట. బేబీస్‌కి ఏమైనా అవుతదేమో కడుపులో ఉన్న బేబీస్‌కి అని చెప్పి. సో, ఇప్పుడు అదే ప్రాబ్లమ్ అనమాట దానికి. విటమిన్స్ లేవు. సో, అందుకే అది ఫుడ్ తీసుకోవట్లేదు. బాగా వీక్ అయిపోయింది. సో, మల్టీ బూస్ట్ అని చెప్పి ఒక సిరప్ అయితే ఇచ్చారు డాక్టర్. ఇంకా అది తీసుకుని ఇంజెక్షన్ కానీ ఏమీ వేయలేదు. ఎందుకంటే క్యాట్స్‌కి ఇప్పుడు మిల్క్ తాగుతాయి కదా కిటెన్స్. సో, దానివల్ల డాన్లీకి ఎటువంటి మెడిసిన్ అయితే ఇవ్వలేదు. సిరప్స్ ఇచ్చారనమాట. ఇంకా సిరప్స్ తోటే కంటిన్యూ చేస్తాము. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో డాన్లీ కోసం.